నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తే, భారతీయ జనతా పార్టీ ఓటేస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 నేషన్ 0 ఎలక్షన్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్యాగం గురించి చెప్తారు. ఎస్, 13 సంవత్సరాల పాటు చెరసాలలో బంధించబడ్డది నెహ్రూ కాదా? ఈ దేశం కోసం వల్లంతా చల్లడేటట్టు కాల్పులు ఎదుర్కొని హతమైపోయింది ఇందిరాగాంధీ కాదా? మాంసపు ముద్దను తెచ్చుకొని నా తండ్రి పోలి ఇగో ఇట్లా ఉండడం చూసి ఏడ్చిన పిల్లలు సోనియా గాంధీ గారి కూతురు కాదా? ఈ కుటుంబం చేసిన త్యాగం ముంగట ఈ త్యాగం ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేని గురించి మాట్లాడుతుంది? ఏమనంటే చౌకీదార్ అంటాడు, ఏమనంటే నేను సన్యాసిని అంటాడు. నోట్ల రద్దు దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత బ్లండర్ మిస్టేకో మీరే చూడండి మిత్రులారా. మొత్తం నోట్లు రద్దు చేస్తే 2016లో పెద్ద నోట్ల రద్దని చేస్తే, రద్దయిన పెద్ద నోట్లలో ఎన్ని తిరిగి వచ్చినాయి, ఎన్ని తిరిగి రాలేదంటే కేవలం 10,000 కోట్లు మాత్రమే తిరిగి రాలే. కొత్త నోట్లు ముద్రిస్తేందుకు 12,000 కోట్లు ఖర్చు అయింది. మీదికే 2,000 కోట్లు లాస్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట, రిపోర్ట్ ఇది. నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈ దేశానికి మంచి నిర్ణయాలు కావు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలంతా ఒక డిక్టేటర్షిప్ ను తలపిస్తా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలన్నా, కాపాడబడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి ప్రజా సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. పెద్దలు కడియం శ్రీహరి గారు